ఈ వీడియోలో మనం మే 5 నుంచి 15 వరకు గల ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ గురించి తెలుసుకుందాం. పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ ఆపరేషన్ సింధూర్ను చేపట్టింది. పీఓకే మరియు పాకిస్తాన్లలోని 9 ఉగ్రస్థావరాలపై భారత సైన్యం విరుచుకుపడింది. మే 7వ తేదీ అర్ధరాత్రి చేపట్టిన ఈ దాడుల్లో లష్కరే తోయిబా, జైషే మహమ్మద్ వంటి ఉగ్ర సంస్థల ప్రధాన స్థావరాలతో పాటు శిక్షణ శిబిరాలను కూడా భారత సైన్యం నేలమట్టం చేసింది. ఈ దాడిలో 100 మందికి పైగా ఉగ్రవాదులు హతమయ్యారు. భారత చరిత్రలో తొలిసారి 2 మహిళా అధికారులు భారీ సైనిక చర్యపై అధికారిక విలేకరుల సమావేశానికి నాయకత్వం వహించారు. వీరే కల్నల్ సోఫియా ఖురేషీ మరియు వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్. ఉగ్రవాదాన్ని గట్టిగా ఎదుర్కోవాలనే దేశ సంకల్పాన్ని మాత్రమే కాకుండా సాయుధ దళాల్లో పెరుగుతున్న మహిళల బలానికి వారు ప్రతీకలుగా కనిపించారు. పహల్గాం ఉగ్రదాడి తర్వాత ఆపరేషన్ సింధూర్లో భాగంగా పాకిస్తాన్ డ్రోన్లు, క్షిపణులను సమర్థంగా తిప్పికొట్టడంలో S-400 గగనతల రక్షణ వ్యవస్థలు కీలకంగా పనిచేశాయి. రష్యా నుంచి కొనుగోలు చేసిన S-400 ఎయిర్ డిఫెన్స్ మిసైల్ సిస్టమ్కు భారత బలగాలు సుదర్శన చక్ర అని నామకరణం చేశాయి. శత్రు దేశాల క్షిపణులను నేలకూల్చడంలో వీటికి తిరుగులేదు. ఈ నేపథ్యంలో మరిన్ని S-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ అందజేయాలని రష్యాకు భారత ప్రభుత్వం తాజాగా విజ్ఞప్తి చేసింది. ఇటీవలి పరిణామాల తర్వాత గగనతల రక్షణ వ్యవస్థలను మరింత బలోపేతం చేసుకోవాలని భారత ప్రభుత్వం నిర్ణయానికి వచ్చింది. రష్యా నుంచి 5 S-400 ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థల కొనుగోలు కోసం 2018లో భారత ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. ఈ డీల్ విలువ $5.43 బిలియన్. S-400 ఉపరితలం గాలి లేదా సర్ఫేస్ టు ఎయిర్ రకానికి చెందింది. ఫస్ట్ క్వశ్చన్, ప్రపంచ అథ్లెటిక్స్ దినోత్సవం లేదా వరల్డ్ అథ్లెటిక్స్ డేను ఏ రోజున నిర్వహిస్తారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి, మే 7. ప్రపంచ అథ్లెటిక్స్ దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం మే 7న నిర్వహిస్తారు. ప్రపంచ అథ్లెటిక్స్ లేదా వరల్డ్ అథ్లెటిక్స్ ప్రధాన కార్యాలయం మొనాకోలో ఉంది. ప్రపంచ అథ్లెటిక్స్ స్థాపించబడిన సంవత్సరం 1912. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచ ఆస్తమా దినోత్సవం లేదా వరల్డ్ ఆస్తమా డేను ఏ రోజున నిర్వహిస్తారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి, మే 6. ప్రపంచ ఆస్తమా దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం మే 6న నిర్వహిస్తారు. ప్రపంచ ఆస్తమా దినోత్సవం 2025 థీమ్ మేక్ ఇన్హేల్డ్ ట్రీట్మెంట్స్ యాక్సెసిబుల్ ఫర్ ఆల్. నెక్స్ట్ క్వశ్చన్, జాతీయ సాంకేతిక దినోత్సవం లేదా నేషనల్ టెక్నాలజీ డేను ఏ రోజున నిర్వహిస్తారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి, మే 11. జాతీయ సాంకేతిక దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం మే 11న నిర్వహిస్తారు. జాతీయ సాంకేతిక దినోత్సవం 2025 థీమ్ వచ్చేసి యంత్ర యుగాంతర్ ఫర్ అడ్వాన్సింగ్ న్యూ టెక్నాలజీ, రీసెర్చ్ అండ్ యాక్సిలరేషన్. 1998 మే 11న రాజస్థాన్లోని పోఖ్రాన్లో భారత్ విజయవంతంగా అణు పరీక్షలు నిర్వహించింది. ఆపరేషన్ శక్తిగా పేర్కొనే ఈ మిషన్ మన దేశ అణు సామర్థ్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పింది. ఈ పరీక్ష విజయవంతం అయ్యేందుకు కారణమైన శాస్త్రవేత్తలు, ఇంజనీర్ల కృషిని అభినందించడంతో పాటు శాస్త్ర సాంకేతిక ప్రాముఖ్యాన్ని ప్రజలకు తెలియజేయాలనే ఉద్దేశంతో నాటి ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి ఏటా మే 11న జాతీయ సాంకేతిక దినోత్సవంగా జరుపుకోవాలని తీర్మానించారు. 1999 నుంచి ఈ దినోత్సవాన్ని దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్నారు. నెక్స్ట్ క్వశ్చన్, అంతర్జాతీయ నర్సుల దినోత్సవం లేదా ఇంటర్నేషనల్ నర్సెస్ డేను ఏ రోజున నిర్వహిస్తారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి, మే 12.
ఫ్లోరెన్స్ నైటింగేల్ నర్సింగ్ రంగానికి చేసిన సేవలకు గుర్తుగా ఆమె జయంతి అయిన మే 12న అంతర్జాతీయ నర్సుల దినోత్సవంగా జరపాలని ఇంటర్నేషనల్ కౌన్సిల్ ఆఫ్ నర్సెస్ 1965లో తీర్మానించింది. నెక్స్ట్ క్వశ్చన్, నెరేటివ్స్ ఆఫ్ ద బెంచ్ ఏ జడ్జ్ స్పీక్స్ పుస్తక రచయిత. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి జస్టిస్ ఎన్వి రమణ. 1975లో భారత్ హాకీ పురుషుల ప్రపంచ కప్ విజేతగా నిలిచి 50 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా మార్చ్ ఆఫ్ గ్లోరీ అనే పుస్తకాన్ని హాకీ చరిత్రకారుడు కె ఆరుముగం మరియు జర్నలిస్ట్ ఎరోల్ డి క్రూజ్ రచించారు. నెక్స్ట్ క్వశ్చన్, భారత్ టెలికాం 2025ను ఏ నగరంలో నిర్వహించారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ న్యూఢిల్లీ. 22వ ఎడిషన్ భారత్ టెలికాం 2025ను న్యూఢిల్లీలో మే 6 మరియు 7 తేదీల్లో నిర్వహించారు. నెక్స్ట్ క్వశ్చన్, మానవాభివృద్ధి సూచి లేదా హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ 2025లో భారత్ ర్యాంక్ ఎంత? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి 130. ఐక్యరాజ్య సమితి అభివృద్ధి కార్యక్రమం యుఎన్డిపి మానవాభివృద్ధి సూచి 2025ను ఏ మ్యాటర్ ఆఫ్ చాయిస్, పీపుల్ అండ్ పాసిబిలిటీస్ ఇన్ ద ఏజ్ ఆఫ్ ఏఐ అనే శీర్షికతో విడుదల చేసింది. మానవాభివృద్ధి సూచి 2025లో భారత్ 130వ స్థానంలో నిలిచింది. ఈ సూచీలో ఐస్లాండ్ మొదటి స్థానంలో, నార్వే మరియు స్విట్జర్లాండ్ దేశాలు 2వ స్థానంలో ఉన్నాయి. నెక్స్ట్ క్వశ్చన్, 7వ క్వాడ్ సదస్సు లేదా 7th క్వాడ్ లీడర్స్ సమ్మిట్ 2025కు ఆతిథ్యం ఇవ్వనున్న దేశం? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ భారత్. 7వ క్వాడ్ సదస్సు 2025కు భారత్ ఆతిథ్యం ఇవ్వనుంది. క్వాడ్లోని సభ్య దేశాల సంఖ్య 4, అవి ఆస్ట్రేలియా, ఇండియా, జపాన్, అమెరికా. నెక్స్ట్ క్వశ్చన్, ఆసియా అభివృద్ధి బ్యాంక్ గవర్నర్ల 58వ సమావేశం లేదా 58th యాన్యువల్ మీటింగ్ ఆఫ్ ద బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ ఆఫ్ ద ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ను ఎక్కడ నిర్వహించారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి ఇటలీ. ఆసియా అభివృద్ధి బ్యాంక్ 58వ వార్షిక గవర్నర్ల బోర్డు సమావేశం 2025 మే 4 నుంచి 7 వరకు ఇటలీలోని మిలాన్ నగరంలో నిర్వహించారు. ఈ సమావేశానికి భారత్ నుంచి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రాతినిధ్యం వహించారు. ఈ సమావేశం థీమ్ షేరింగ్ ఎక్స్పీరియన్స్ బిల్డింగ్ టుమారో. ఆసియా అభివృద్ధి బ్యాంక్ స్థాపించబడిన సంవత్సరం 1966. దీని ప్రధాన కార్యాలయం ఫిలిప్పీన్స్లోని మనీలాలో ఉంది. ఈ బ్యాంక్ ప్రస్తుత అధ్యక్షుడు లేదా ప్రెసిడెంట్ మసాటో కండా. ఆసియా అభివృద్ధి బ్యాంక్ ప్రస్తుత సభ్య దేశాల సంఖ్య 69. 2024లో ఇజ్రాయిల్ ఆసియా అభివృద్ధి బ్యాంక్ 69వ సభ్య దేశంగా చేరింది. నెక్స్ట్ క్వశ్చన్, అంతర్జాతీయ సముద్ర రక్షణ ప్రదర్శన లేదా IMDEX ఏషియా 2025ను ఏ దేశంలో నిర్వహించారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి సింగపూర్. అంతర్జాతీయ సముద్ర రక్షణ ప్రదర్శన లేదా ఇంటర్నేషనల్ మ్యారిటైమ్ డిఫెన్స్ ఎగ్జిబిషన్ IMDEX ఏషియా 2025 మే 6 నుంచి 8 వరకు సింగపూర్ చాంగి ఎగ్జిబిషన్ సెంటర్లో నిర్వహించారు. IMDEX ఏషియా 2025లో భారత నౌకాదళానికి చెందిన INS కిల్తాన్ పాల్గొంది. నెక్స్ట్ క్వశ్చన్, త్రిశూర్ పూరం ఫెస్టివల్ను ఏ రాష్ట్రంలో జరుపుకుంటారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి కేరళ. త్రిశూర్ పూరం ఫెస్టివల్ను కేరళలోని త్రిశూర్లో గల వడక్కునాథన్ ఆలయంలో ప్రతి సంవత్సరం నిర్వహిస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ UPSC నూతన చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు?
కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి అజయ్ కుమార్. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యూపీఎస్సీ చైర్మన్గా రక్షణ శాఖ మాజీ కార్యదర్శి అజయ్ కుమార్ నియమితులయ్యారు. ఈ మేరకు కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. ఇంతకు ముందు యూపీఎస్సీ చైర్మన్గా ఉన్న ప్రీతి సుదాన్ పదవీ కాలం ఏప్రిల్ 29న ముగిసింది. దీంతో అప్పటి నుంచి ఈ పోస్టు ఖాళీగా ఉండడంతో అజయ్ కుమార్ను నియమిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. యూపీఎస్సీ కొత్త చైర్మన్ నియామకాన్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదించారు. అజయ్ కుమార్ 1985 బ్యాచ్ కేరళ క్యాడర్కు చెందిన ఐఏఎస్ అధికారి. 2019 ఆగస్టు 23 నుంచి 2022 అక్టోబర్ 31 వరకు రక్షణ శాఖ కార్యదర్శిగా పనిచేశారు. నెక్స్ట్ క్వశ్చన్, సుప్రీంకోర్టు ఎన్నవ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ బిఆర్ గవాయ్ ప్రమాణ స్వీకారం చేశారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి 52వ. సుప్రీంకోర్టు 52వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ బిఆర్ గవాయ్ లేదా జస్టిస్ భూషణ్ రామకృష్ణ గవాయ్ మే 14న ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రపతి భవన్లోని గణతంత్ర మండపంలో జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆయనతో ప్రమాణం చేయించారు. 1960 నవంబర్ 24న మహారాష్ట్రలోని అమరావతిలో జన్మించిన జస్టిస్ బిఆర్ గవాయ్ 1985లో న్యాయవాద వృత్తి జీవితాన్ని ప్రారంభించారు. జస్టిస్ కేజీ బాలకృష్ణన్ తర్వాత సిజేఐ అయిన రెండో దళిత న్యాయమూర్తి జస్టిస్ గవాయ్. బౌద్ధుల నుంచి ఈ పీఠాన్ని అధిరోహించిన తొలి వ్యక్తి జస్టిస్ బిఆర్ గవాయ్. నెక్స్ట్ క్వశ్చన్, స్వదేశీ కౌంటర్ డ్రోన్ సిస్టమ్ భార్గవాస్త్రాను అభివృద్ధి చేసిన సంస్థ? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి సోలార్ డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ లిమిటెడ్. ప్రత్యర్థి దేశాల డ్రోన్లు, మానవరహిత గగనతల వాహనాలను ధ్వంసం చేసే స్వదేశీ కౌంటర్ డ్రోన్ సిస్టమ్ భార్గవాస్త్రాను భారత్ విజయవంతంగా పరీక్షించింది. సోలార్ డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ లిమిటెడ్ సంస్థ అభివృద్ధి చేసిన ఈ డ్రోన్ల నిరోధక వ్యవస్థను ఒడిశాలోని గోపాల్పూర్లో గల సీవార్డ్ ఫైరింగ్ రేంజ్ నుంచి విజయవంతంగా పరీక్షించారు. ఉత్తరప్రదేశ్లోని లక్నోలో సూపర్సోనిక్ బ్రహ్మోస్ ఉత్పత్తి పరీక్షా కేంద్రం లేదా బ్రహ్మోస్ ఇంటిగ్రేషన్ అండ్ టెస్టింగ్ ఫెసిలిటీ సెంటర్ను రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ వర్చువల్గా మే 11న ప్రారంభించారు.